ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప నాయకుడు మాజీ లోక్సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ కొనియాడారు. మంగళవారం బాలయోగి 24వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరంలో కంబాల చెరువు పార్కులో బాలయోగి కాంస్య విగ్రహానికి గాను గన్ని కృష్ణ టీడీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ రాజకీయాలలో నీతి నిజాయితీలకు బాలయోగి నిలువుటత్తమని అన్నారు. కోనసీమలో రైలు కూత వినిపించినప్పుడే బాలయోగి ఆత్మకు శాంతి కలుగుతుందని, ఈ విషయాన్ని ఆయన తనయుడు హరీష్ మాధుర్కు కూడా వివరించానని గన్ని కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాలయోగి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆత్మీయతని బాలయోగి గారి స్నేహమాధుర్యాన్ని చవిచూసుకోవాలి. ఆయన లోక్సభ స్పీకర్ అయినా, ఎందుకంటే ఒకసారి పివి నరసింహారావు గారు అన్నారు, ఒక తల్లికి బిడ్డ అయినా ఢిల్లీకి రాజైనా ఒక తల్లికి బిడ్డ అని చెప్పేసి, అలాగా ఆయన లోక్సభ స్పీకర్ అత్యున్నత స్థానాల్లో ఉన్నా కానీ తన మూలాలను మర్చిపోలా. మన తూర్పుగోదావరి జిల్లాను కానీ, కోనసీమను కానీ, ఇక్కడ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా మర్చిపోలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా